హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఈ హూప్తో ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం. మరి మేము చేసే ఎక్సర్సైజెస్ అన్ని లోవర్ బాడీకి రిలేటెడ్గా చేస్తున్నాం. మరి ఇలాంటి హూప్ మీ దగ్గర ఉంటే రెడీగా ఉండండి, తీసుకుని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ విష్ణు. హాయ్ దీప. సో మాస్టర్ ఏంటిది, చిన్నప్పుడు యాక్చువల్గా ఒక టైర్ ఒక కర్ర ఉండి ఇలా కొట్టుకుంటూ రోడ్ల మీద అదొక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా? యా, అది కూడా ఎక్సర్సైజ్. మరి చిన్నప్పుడు ఎలా ఆడేవాళ్ళమో తెలియదు, కానీ ఇప్పుడు అది కూడా ఎక్సర్సైజ్ అయిపోయింది. అప్పట్లో అయితే ఏదో టైంపాస్కి ఉండేది, కానీ ఇవన్నీ లిటరల్గా నిజంగా జిమ్స్లో ఇవన్నీ చేస్తూ ఉంటాము. హులా హూప్ కూడా ఒట్టి ఆటకు చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం వర్కౌట్స్కి యూజ్. అండ్ వెయిటెడ్ హులా హూప్స్ కూడా దొరుకుతాయి. మనం యూజ్ చేస్తే వెయిటెడ్ కాదు, బట్ మీకు బయట ఫిట్నెస్ స్టోర్స్లో ఎక్విప్మెంట్స్ దొరికే దగ్గర మీకు వెయిటెడ్ కూడా దొరుకుతాయి. సో యూ కెన్ యూజ్ దట్, బిల్డ్ యూర్ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, కోర్, లోవర్ బాడీ, ఏదైనా. ఇవాళ కొంచెం మిక్స్ ఆఫ్ కార్డియో అండ్ ఆల్, కానీ విల్ బీ వర్కింగ్ ఆన్ అ లోవర్ బాడీ. ఆల్ రైట్, let's start with our warm-ups. First, in the better way, we'll just start and arm circles first, clockwise 10, anti-clockwise 10. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, hands side raises. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, fingers venkal interlock chesesi, just lift your hands ila. Kani forward bend avvakodu. Don't do this, only your hands. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi we're going to do obliques. So side 10 counts, right 10, left 10. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akkadi nunchi twist and twist. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hip circles, clockwise, anti-clockwise, 10 counts. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi front kicks, forward kicks, 10 counts. Okay, alternate right left, right left. 3, 2, 1 and go. 1, left. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here we'll do 10 jumping jacks.
3, 2, 1 and go. Sorry. And jump చేయలేని వాళ్ళు స్టెప్ స్టెప్. సో చాలా మంది జంపింగ్ జాక్ స్టార్ట్ చేసినప్పుడు మేము చెయ్యము, మా వల్ల అవ్వదు, మా నీస్ హర్ట్ అవుతాయి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం జస్ట్ స్టెప్ అవుట్. సో కొద్దిగా ఫాస్ట్గా చేయండి. స్టెప్ అవుట్ అవుట్ అవుట్. సో మ్యూజిక్ ఆన్ చేసుకుంటే అది డాన్స్ స్టెప్. డాన్స్ స్టెప్ కూడా అవుతుంది. హ్యాండ్స్ ఏదైనా చేయొచ్చు. లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi we're going to high knee jump. Okay? 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, butt kicks. 10 butt kicks. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax. Let's start with our first workout. So on the floor, మనం ఇంతకుముందు హులా హుప్తో చేసినప్పుడు ఫ్లోర్ పైన పడుకొని we did upper body and lower body, core, everything. కానీ ఇవాళ కైండ్ ఆఫ్ కార్డియో అన్నాను కాబట్టి put it on the floor. మనం వేరేవి కూడా చేద్దాము, బట్ for now we'll start with this. So ఇక్కడ we're going to step in, out, ఇది modification for people who cannot jump. Otherwise we're going to, okay, so in out jump చేయాలి. మనం స్టెప్పర్ పైన కూడా అలా జంప్ చేసాము ఎన్నోసార్లు. we did that workout. సో ఇప్పుడు హుల్లా హుప్తో చేద్దాము. సో we'll stand in one place, do for 20 reps. Okay, let's go. 3, 2, jump చేయలేని వాళ్ళు please go easy, just step step, knees soft. Ready? Let's 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. And relax. So, this workout you'll also be working more on your calves. Calf muscle, ikkada, this part. So, manam ekwa toes paina undi when you jump and do, your calves also will become stronger. Okay? సో కాఫ్ స్ట్రాంగ్ అయితే నీ ఇష్యూస్ రావు కదా మాక్సిమం. Yeah. So basically lower body, మన quadriceps తో, lower calves తోని, hamstrings, so everything is related అన్నమాట. Your lower body has to be very strong. నీ ప్రాబ్లమ్స్ అప్పుడు రాని రావు. ఓకే, ఇదే వర్కౌట్ ఇప్పుడు మనం చేసింది. we are going to do a circle. So just watch. So step చేస్తున్న వాళ్ళు step 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 step. So ala ila cheskuntu you finish the entire circle. Come back here. Manam matram we're going to jump out in. Do this. Okay? So normal ga okate position lo cheste easy ఉంటుంది. మనకి ఆ చేయడం అలవాటు ఉంది కాబట్టి you will find it easy. But circle చేసినప్పుడు you need to be focused, కరెక్ట్గా circle finish చేయాలి. So we'll do 1 clockwise, anti-clockwise, మళ్ళీ clockwise, మళ్ళీ అలా 4 rounds. Ready? Let's start. Let's go. 3, 2, 1 and go. 1, start. Go easy, knees soft. It's okay if you get stuck, you can stop. Okay? And now the other side. Let's go. 3, 2, 1, go. Other direction కొంచెం కష్టంగా అనిపిస్తుంది, but it's okay. And one more round clockwise. Let's go. 3, 2, 1 and go. 1. So hula hoop lekapayna, you can use something.
ఏదైనా క్లాత్ కూడా ఇలా పెద్దగా రోల్ చేసి పెట్టేస్తే కూడా చాక్ పీస్తో డ్రా చేసుకుని కూడా చాక్ పీస్తో డ్రా చేసుకొని కూడా చేయొచ్చు. ముగ్గు కూడా వేసుకుని ముగ్గు కూడా వేసుకొని చేయొచ్చు. రోడ్డు మీద అప్పట్లో తొక్కుడు బిల్ల ఆడేవాళ్ళు కదా, Yeah. సో ఇలా మనం గీసుకొని కూడా ఆడుకోవచ్చు. అండ్ అదర్ సైడ్, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. లెఫ్ట్, and relax. Okay, from here ఇప్పుడు come in the center and ikkadi nunchi we're going to lift our leg up and touch to the side, almost lunge laga to the side, come up and then forward, leg up and then back and come back. Ikkadi nunchi curtsy out and come back. ఓకే, బ్యాలెన్సింగ్. సో మీకు ఒకవేళ బ్యాలెన్స్ అవ్వట్లేదంటే మోడిఫికేషన్ కోసం స్టెప్ అవుట్, ఇన్, ఫార్వర్డ్, లీన్ కొద్దిగా బ్యాక్, ఇన్ అండ్ వెనక్కి, ఇన్ అండ్ సైడ్, ఇన్. ద హోల్ పాయింట్ ఇస్ మీరు కొద్దిగా లో ఉండాలి చేసినప్పుడు. వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ లోవర్ బాడీ కాబట్టి. ఓకే, లెట్స్ గో. సో లెట్స్ ఫినిష్ 5 రౌండ్స్ రైట్ సైడ్, 5 లెఫ్ట్ సైడ్. మధ్యలో మీకు ఒకవేళ బ్యాలెన్స్ లూజ్ అవుతున్నప్పుడు యూ కెన్ జస్ట్ ప్లేస్ యువర్ ఫుట్ డౌన్ అండ్ మళ్ళీ గెట్ బ్యాక్ ఇన్ టు ద పొజిషన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ కోర్ ఎంగేజ్ చేస్తే బ్యాలెన్స్ అంత ఈజీ. బ్యాలెన్స్, ఎగ్జాక్ట్లీ. సో కోర్ ఎంగేజ్ చేయడం బై నౌ డిఫాల్ట్. ఏ వర్కౌట్ చేసినా ఇలా మీరు ఇంజెక్ట్ చేసేసారు మాస్టర్, ఎగ్జాక్ట్లీ. సో విష్ణుకి అయితే రిజిస్టర్ అయిపోయింది, చెప్పి నాకు చెప్తూ ఉంటాడు. మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఐ డిడ్ ఇట్. నేను ముందు కూడా వర్కౌట్ చేసేవాడిని కానీ నేను కోర్ ఎంగేజ్ చేయడం అలా గుర్తుపెట్టుకునేవాడిని కాదు. యా, బట్ వెన్ యూ కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్, చేస్తూ ఉంటే మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. రైట్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రైట్ లెగ్ అప్ అండ్ 3, 2, 1 అండ్ గో. సైడ్ అండ్ అప్ అండ్ ఫార్వర్డ్, లెట్స్ గో స్లో. అప్ అండ్ బ్యాక్ అండ్ అప్ and cross and up and round 2, side and up and forward, up, back, up, cross, up. 3, side, up, forward, up, back, up and cross and come back. 4, side, up, forward, up, back, up and cross, up. Last time. Side, up, forward, up, back, up, cross, up. Now switch other side. 3, 2, 1 and go. Side, up, forward, up, back, up and cross, up. It is okay if you're losing balance, it happens, but go slow and engage your core and cross. Third time, side, forward, back and cross. 4, side, forward, back and cross. Last time, side, forward, back and cross and come back. Let's start with the next one. Are you guys ready? యా, రెడీ. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అభిమానిక అన్నట్టు, లైక్ ఎందుకు అలా చేస్తున్నావు అంటున్నారు. బట్ ట్రస్ట్ మీ, యూ విల్ టోన్ అప్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లెగ్స్. రైట్, మన నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్. బ్యాలెన్సింగ్ మళ్ళీ ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు బెండ్ ఫార్వర్డ్, touch the hula hoop and come back
అండ్ ఇక్కడి నుంచి స్లోగా టర్న్, టచ్ ద హులా హూప్, కమ్ బ్యాక్. సో అలా మనం మొత్తం ఒక సర్కిల్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే క్లాక్ వైజ్ చేస్తున్నాం కదా, కమ్ బ్యాక్ వచ్చినప్పుడు టచ్ చేయొచ్చా ఇలా? టచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ఫైన్. మీకు ఒకవేళ ఛాలెంజింగ్ చేసుకోవాలనుకుంటే ఆ వర్కౌట్ని ఇంకొంచెం మీరు కాంప్లికేటెడ్ కొంచెం, బికాస్ మనకి నార్మల్గా ఈ పొజిషన్ అలవాటైపోయింది. మీరు ఇలా ఐఎమ్ షూర్ ఇప్పుడు దీపా విష్ణు ఒక 10 minutes 1 hour కూడా నించోమంటే నించుంటారు ఫర్ షూర్. బట్ ఆ మూవ్మెంట్ మనం ఛాలెంజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కీప్ యువర్ లెగ్ ఇన్ ది ఎయిర్. ఇట్ ఈస్ ఓకే, బ్యాలెన్స్ లూజ్ అవుతుంది. ఇఫ్ యూ అనిపిస్తుంది మీకు బ్యాలెన్స్ లూజ్ అయిపోతాయి, పడిపోతాం అనిపించినప్పుడు యూ కెన్ స్టెప్ డౌన్ అండ్ కమ్ బ్యాక్. సో మైండ్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మన ఫోకస్ బేసికలీ బ్యాలెన్స్ వర్కౌట్స్తో మన ఫోకస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అటెన్షన్, మన మైండ్ చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా లైఫ్లో కూడా ఫోకస్ ఇంప్రూవ్ అయిపోతుంది కదా. అన్నిట్లో లైఫ్ కి కంపేర్ చేసుకుంటాడు నేను ఎగ్జామ్స్లో జస్ట్ లాస్ట్ వన్ విష్ణు బాబా, గెట్ సెట్ ఫిట్ విష్ణు బాబా కదా విష్ణు? మరీ బాబు. No, but actually what he tells is correct. Practical life lo implement అవుతుంది. That is why we keep telling fitness must. One way it will help you. మనం చేసే ఈ వర్కౌట్స్ అన్నీ మనకు ఇండైరెక్ట్గా మనం ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఏ పని చేయాలన్నా యాక్టివ్గా ఉంటాము, ఇమీడియట్గా అయిపోతుంది. అండ్ ఆ బ్రెయిన్ ఆల్సో విల్ బికమ్ యాక్టివ్, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ చాలా షార్ట్ టైంలో చేసేస్తాం, షార్ప్ అవుతుంది. క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్. నేను అందుకే ఎగ్జామ్స్ జస్ట్ 1 day ముందే స్టార్ట్ చేస్తాను, బట్ స్టిల్ ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. Okay, we'll not go there, Vishnu. Okay. We'll start. Ready? Let's go. Hands on the hips, or if you want to keep it here, it's fine. Let's start. And leg up. 3, 2, 1, and go. And 1, and come back. Ikkada kavalante you can put your leg down and slowly twist. Chinnappudu ivanni chesevallam manam, but now you don't want to do it. And turn back. And down and turn. Knees కొద్దిగా సాఫ్ట్ పెట్టండి. మీరు నీస్ లాక్ చేసి పెడితే యూ మైట్ ఎండ్ అప్ హర్టింగ్ యువర్ నీ. సో మనం ట్విస్ట్ చేసినప్పుడు కూడా మీరు నీ లాక్ చేసి ఇలా ట్విస్ట్ చేస్తే యూ సీ దిస్ నీ ఇంజరీస్ అవుతాయి. సో నీ ఎప్పుడు కూడా మీరు ట్విస్ట్ చేసినప్పుడు సాఫ్ట్ చేయండి. అండ్ వెన్ యూర్ టర్నింగ్ గో ఆన్ యువర్ టోస్. ఆల్ రైట్, అదర్ సైడ్. అండ్ 3, 2, 1 and go. Touch down forward and other side and side and back. Engage your core and other side. And now turn. Other round. One more round. Switch the leg. You put right leg paiki. 3, 2, 1 and go forward and side and back and side and switch to the other leg. Malli 3, 2, 1 and go forward and right, come back and side and relax. So మనం అనుకుంటాం కానీ you will engage your core, you go forward. ఎందుకంటే ఒక లెగ్ మీద వెయిట్ మొత్తం పడుతుంది కాబట్టి యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ద లెగ్. కింద పెట్టిన లెగ్ పైన ఎక్కువ యూ విల్ ఫీల్, విల్ బీ వర్కింగ్ అవుట్ ఆన్ దట్, ఎస్పెషలీ మన క్వాడ్రిసెప్స్ అండ్ మన గ్లూట్స్ కూడా. సో వెన్ యూ డూయింగ్ దిస్ మన గ్లూట్ పైన కూడా పడుతుంది. ఓకే, షుడ్ వి స్ట్రెచ్? ఎస్. అమ్మయ్యా అనుకుంటారు ఇప్పుడు. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఫస్ట్ హ్యాండ్స్ అప్, ఇన్హేల్ and exhale. 3 more times. Down. Last time. Ikkadi nunchi just step out and legs stretch forward and forward bend, chest down. So hold your ankles, head down. షోల్డర్స్ ఇయర్స్ నుంచి దూరం ఉండాలి. అండ్ హ్యాండ్స్ ఫార్వర్డ్, స్టే దేర్. హిప్స్ మరీ వెనక్కి పుష్ చేయకుండా. అండ్ సెంటర్ హ్యాండ్స్ ఇన్ లైన్ విత్ యువర్ లెగ్స్ అనమాట. ఇక్కడి నుంచి హ్యాండ్స్ వెనక్కి, హెడ్ డౌన్.
And slowly turn to your right, lunge. Then 2 hands to the sides. And legs straight pedani try cheyandi, avvakapothe you can drop your knee down. Kani ila undakodu, venakki stretch chesi knee drop cheyandi. Okay? And back kuda round undakodu, push your chest out. And slowly other side. And come back to the center, feet together, and melliga roll up, hold your ankle and stretch your quadriceps. So ila dooram pettakunda keep pulling your leg up. And other side. And relax. And that's it for today. సో హుల్లా హూప్తో మేము చేసిన ఎక్సర్సైజెస్ చూసారు కదా, లోవర్ బాడీ వర్కౌట్స్ ఇవన్నీ. చాలామంది హుల్లా హూప్తో అంటే జనరల్గా నడుము ఎక్సర్సైజ్ చేస్తారు అనుకుంటారు, కానీ మేము కింద పడేసి మరీ ఎక్సర్సైజ్ చేసాము. బట్ హుల్లా హూపే ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా సర్కిల్ లాగా డ్రా చేసుకుని మేము చేసిన ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇవన్నీ ఫాలో అయ్యి ఫిట్గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డిఫరెంట్ అండ్ యూస్ఫుల్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.